మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి మీ ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా మీ ఆలోచనల మీద కొన్నిసార్లు మీకే ఆత్మవిశ్వాసం తగ్గి ఉండడం బట్టి కూడా వీలైనంత వరకు అలాంటి అనుమానం ఉన్నప్పుడు భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యలను కూడా అధిగమించడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కలిపి ఏదన్నా పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, లేకపోతే గృహ వాహన మొదలైన వాటి కొరకు మీరు ఆలోచనలు చేస్తే వాటికి సంబంధించిన లోన్లు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సిద్ధమవుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద గత కొద్దికాలంగా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకెడతారు. ఉన్న వృత్తిని మార్చుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆ నేపథ్యంలో పై అధికారులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కానీ, ఆత్మీయులైన మిత్రులతో కానీ సంప్రదించి కొత్త వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తారు. ఉన్న ప్రదేశంలో వృత్తి విషయంలో కొంత హ్యూమిలియేషన్కి గురవడం, అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి రావడం వల్ల వృత్తి చేసే ప్రదేశాల్లో అసంతృప్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించి మా యొక్క ఇబ్బందులకి లోబడకుండా జాగ్రత్త పడుతూ నితరు రాజమాతాంగన్మ శ్లోకాన్ని పఠిస్తూ కొత్త వృత్తి మార్పు కొరకు ప్రయత్నం చేయడం అనేది చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉపాసన కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన అనేది మీ యొక్క మీ సంతానంతోనూ మీ కుటుంబ సభ్యులతోనూ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఆలోచనలు కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ రావడం బట్టి మీ మీద మీకు విశ్వాసం కూడా కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఉపాసన పెంచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం, అసంతృప్తిని జయించే విధంగా ప్రయత్నాలు చేయడం మొదలైనవి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి క్రియేటివిటీని ఉపయోగిస్తూ కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు.